ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. విక్టర్ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్ మిట్, హైదరాబాద్. మరి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను. మరి మేము ప్రతిరోజు చేస్తున్న ఈ వీడియోస్ మరి డైలీ వాగ్దానాలు అయితే కాదు, మరి కొన్ని దేవుడు మా జీవితంలో చేసిన మరి సాక్ష్యాలు, అలాగే కొన్ని బలపరిచే వాక్యాలు, మరి ఈ విధంగా దేవుడి సమయాన్ని మాకు ఇస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రస్తుతం అయితే మేము వీటినే పెట్టగలుగుతున్నాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు యొక్క వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథం 146 అధ్యాయం 11వ వచనం ఏమని ఉంటుందంటే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు. మరి ఈ యొక్క వర్డ్ మనం గమనించినట్లయితే, దేవుని పైన మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, అయితే తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, అయితే ఏ విషయంలో అయినా తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరి మనం ఆయన కృప కొరకు కనిపెట్టి మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆనందిస్తానని మరి వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం పరిస్థితులను బట్టి భయపడడం కాదు, దేవుని బట్టి భయపడాలంటే ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే వచ్చిన మరి జబ్బుకి, లేదా వస్తున్న ఆర్థిక పరిస్థితులకి, లేదా మరి ఇతర సమస్యలకి మరి అతిగా భయపడుతూ అతిగా ఆలోచిస్తూ మరి అతిగా మరి వాటిని బట్టి భయభక్తులు కలిగి ఉంటున్నాం మరి మనలో ఎవరైనా కూడా. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి మరి వాక్యం మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే, అంటే నా అవిశ్వాసాన్ని బట్టి దేవుడు మరి నన్ను తిరస్కరిస్తాడేమో, మరి లేదంటే నా యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు బాధపడతాడేమో అని దేవునికి మనం భయపడగలగాలి, కానీ పరిస్థితులకి కాదు అని మరి దేవుడు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం డైలీ లైఫ్లో మరి ఎన్నో మోటివేషనల్ కోట్స్ చూస్తుంటాం. మరి మనకన్నా పెద్దవాళ్ళు మరి మోటివేషనల్గా ఎన్నో వర్డ్స్ చెప్తుంటుంటారు. మరి వాటిని విన్నప్పుడు మనం అప్పుడే విని అప్పుడే మర్చిపోవడము, లేదంటే వాటి వలన ప్రయోజనం కొంతవరకు ఉండొచ్చు, కానీ దేవుడైతే వాగ్దానం చేసి మరి అలాగే ఆ యొక్క మోటివేషన్ ఏదైతే దేవుడు మనల్ని బలపరుస్తాడో, ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనల్ని ప్రోత్సాహపరిచి బలపరిచే దేవుడు. ఒక కీర్తనల గ్రంథమే మనం ఒకవేళ గమనించినట్లయితే ఎన్నో రకాల టాపిక్స్, ఫస్ట్ అధ్యాయం చూసిన, సెకండ్ అధ్యాయం చూసిన, ఈ విధంగా 150 అధ్యాయాలు అనేది ఉంటాయి. సో ఆ 150లో మనము ఏ ఒక్క అధ్యాయాన్ని గమనించినా కూడా ఎన్ని వాక్యాలు వచ్చినా అందులో కంపల్సరీగా ఒక మోటివేషన్ అనేది మనకు ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఈ విధంగా మరి దేవుడు మనల్ని ప్రతిరోజు బలపరుస్తూనే ఉంటాడు. కానీ మనం ఏంటంటే ప్రతిరోజు పరిస్థితులకు భయపడి ఈ సమస్య నుండి బయటకు వస్తామా, లేదంటే ఈ సమస్యలో మరి ఉండి మేము ఇంకా ఏమైపోతామో, లేదా మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, సమస్యలకు భయపడమే కానీ దేవునికి భయపడడం అనేది ఈ రోజుల్లో మరి చాలా తక్కువ. మరి ఇలాంటి భయభక్తులు దేవుని పైన నిలిపి ఉన్నట్లయితే, అంటే దేవుని పైన మనం భయభక్తులు కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన్ని బట్టి మనం ఎంకరేజ్మెంట్ని మనం దేవుని వాక్యాల ద్వారా పొందగలిగి ఉన్నట్లయితే, దేవుడు ఆ వాగ్దానం చేయడమే కాదు, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు, ఆ ఫలితాన్ని కూడా మనల్ని పొందుకునేలాగా చేస్తాడనమాట. అయితే ఏ వాగ్దానం ఇచ్చినా కూడా దేవుడు మనకు దాంతోపాటు ఖచ్చితంగా అది నెరవేర్చేలాగా కూడా చేస్తాడు. కాబట్టి మనం ఓపికతో మరి కనిపెట్టగలగాలి, ప్రయాసతో కాదు, ఓపికతో కనిపెట్టి మరి ఆయన కృపని మనం పొంది ఆయన యందు భయభక్తులు కలిగి ఆ యొక్క వాగ్దాన ఫలితం పొందుకున్నట్లయితే దేవుడు మన ఎడల ఎంతో సంతోషించువాడై ఉన్నాడని మరి యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రతి వాక్యమైన, సాక్ష్యమైన మరి ఇవి అన్ని దేవుడిచ్చినవే. అయితే మరి ఈ యొక్క వాక్యాన్ని చూడడము, మరి మీరు ఎవరైతే చూస్తున్నారో షేర్ చేయడాన్ని బట్టి ఎవరికైతే మరి ఆ పరిస్థితిలో గుండా వెళ్తున్న వాళ్ళకు ఉపయోగపడవచ్చు. మరి మనం సువార్త చెప్పిన వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి మరి మేమైతే వీడియోస్ చేస్తున్నాము. మరి మీ వంతు మీ ప్రయత్నంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఏంటంటే తెలియని వారికి సువార్త అందించబడుతుంది.
దాంతో పాటుగా వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులు ఏవైనా ఒకవేళ అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు మరి బలపరచబడతారు. మరి దాన్ని బట్టి మాకు కూడా ప్రోత్సాహం వచ్చి మేము కూడా ఇంకా ముందుకెళ్ళడానికి మరి అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ మరి చిన్నప్పటి నుండి సేవ అనే ఆ యొక్క పిలుపు కలిగి ఉన్నప్పటికీ కూడా అంటే సేవ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నా భర్తకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 20 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత మరి మేము సేవలో అడుగు పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే సేవ అనేది మరి మనకి తోచింది చెప్పడము ఏదో చేయడం కాదు. మరి మా జీవితాల్లో అనుభవించినవి మాత్రమే మేము దేవుని వాక్యం ద్వారా బలపరచబడినవి మాత్రమే మరి ఇతరులు కూడా బాగుపడాలి, ఇతరులు కూడా దేవుని వాక్యంలో దేవుని విశ్వాసంలో ఎదగాలి అన్న ఆ యొక్క దృఢ నిశ్చయంతో మరి సేవలో అడుగుపెట్టడం ఈ 15 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత మాకు జరిగింది. మరి అప్పుడు యూట్యూబ్ అవకాశాలు లేవు. మరి ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పడం మాత్రమే జరిగింది. మరి చర్చ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు సొంత ప్లేస్ లేదు. మరి దేవుడు తన అమూల్యమైన కృపను బట్టి అబ్దుల్లాపూర్ అనే ప్రాంతంలో మాకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంని మరి మా ఇంటి కోసం అంటే మేము పర్సనల్గా బ్రతకడానికి మా బ్రతుకు తెరువు కోసం మా ఇంటి కోసము కాకుండా మరి ఎవరైతే దేవుని యందు ఆసక్తి వారై ఉంటారో అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ మేమే నీ యొక్క ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని గణపరచుము అని ఒక వాక్యం ఉంటుంది. అయితే మేము కూడా మాకున్న దాంట్లో మరి దేవుని గణపరచాలన్న ఉద్దేశంతో మరి మా ఇంట్లో ప్రేయర్ అనేది జరుగుతుందనమాట. ఆ ఉద్దేశంతోనే మేము ప్రార్థన అనేది మేము స్టార్ట్ చేసి ఉన్నాం. మరి వచ్చేవాళ్ళు వస్తున్నారు. మరి మీరు కూడా అనేకులు ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుణ్ణి వెతకాలని ఆశ ఉన్న మీరు రావాలని మరి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే సమయంను పోనీయక సద్వినియోగపరచుకొనుడి అని దేవుని వాగ్దానం. మరి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాతో పాటు మా ఇంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, దేవుని రాజ్యాన్ని కట్టొచ్చు. మరి దేవుని రాజ్యానికి మనము పాలుభాగస్తులము అవ్వడానికి అంటే ఒక అవకాశంగా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ మందిరము మేము ఇంట్లో పెడుతున్నాం ప్రవ్వా. మరి ప్రస్తుతం అయితే ఈ ప్లేస్లో మరి మనుషులని మీరు మా కోసం పంపించగలిగితే పంపించండి. ఒకవేళ సేవ అనేది మా జీవితంలో ఉన్నట్లయితే మీరు మాట్లాడని అన్నప్పుడు మరి దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడడం జరిగినది. 2వ దినవృత్తాంతంలో 7:16 నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టి నా మనసును నిత్యము దాని మీద నుండును. అయితే మరి మేము మా సొంతంగా దేవుని సేవలోకి మరి మేము అడుగు పెట్టి ఉన్నాం. ఇంకా మాకు స్పాన్సర్స్ కానీ ఇతరులు ప్రోత్సాహం కానీ దేని వల్ల కాదు, మా ఓన్ తలంపుతో మా సొంత స్థలంలో మేము సేవని స్టార్ట్ చేసి ఉన్నాము. మరి దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతగా మేము భావిస్తున్నాము దీన్ని. మరి స్థలాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. మరి మనకున్న స్థలంలో దేవుణ్ణి ఎందుకు మనము ఆరాధించొద్దు, ఈ స్థలం కూడా దేవునికి ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మరి మేము ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ప్రైజ్ ది లార్డ్.